బ్రిటన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా రంపచోడవరంలో దారుణం చోటు చేసుకుంది. ఇక రంపచోడవరం గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అరాచక వెలుగులోకి వచ్చింది. ఇక క్రమశిక్షణ పేరుతో విద్యార్థులపై 100 నుంచి 200 గుంజీలో సిటప్స్ను తీయించడంతో నడవలేక కీళ్లవాపుతో కూడా విద్యార్థినులు అవస్థలు పడ్డారు. సికిల్ సెలెమియా వ్యాధితో బాధపడుతున్న విద్యార్థినులకు కూడా గుంజీలు తప్పడం లేదు. ఇక సీసీ కెమెరాలు లేని చోటకు తీసుకెళ్లి పనిష్మెంట్ పేరుతో సిబ్బంది గుంజీలు తీయించారు. బాత్రూమ్స్ క్లీనింగ్ కూడా విద్యార్థినులతో చేయిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఒకసారి గుంజీలు తీసిన విద్యార్థినులతో మరలా పనిష్మెంట్ పేరుతో గుంజీలు తీస్తున్న ఆ ప్రిన్సిపల్ మాకు వద్దని విద్యార్థినులు వాపోతున్నారు. వెంటనే ప్రిన్సిపల్ ఇక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు, గిరిజన సంఘ నాయకులు చొరవతో ఉటాకుటిన కాళ్ళ నొప్పులతో నడవలేని విద్యార్థులను అంబులెన్స్లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా రంపచోడవరంలో దారుణం చోటు చేసుకుంది. రంపచోడవరం గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అరాచకం వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులపై దాదాపు 100 నుంచి 200 గుంజీలు తీయించడంతో నడవలేక కాళ్లవాపుతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. సికెల్ సెలెమియా వ్యాధితో బాధపడుతున్న విద్యార్థులకు కూడా గుంజీలు తప్పడం లేదు. సీసీ కెమెరాలు లేని చోటకు తీసుకుని వెళ్లి పనిష్మెంట్ పేరుతో సిబ్బంది గుంజీలు తీయించారు. ఇక బాత్రూమ్స్ క్లీనింగ్ కూడా విద్యార్థులతో చేయిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఒకసారి గుంజీలు తీసిన విద్యార్థులతో మరలా పనిష్మెంట్ పేరుతో గుంజీలు తీస్తున్న ప్రిన్సిపల్ మాకు వద్దని విద్యార్థినులు వాపోతున్నారు. వెంటనే ఆ ప్రిన్సిపాల్ని ఇక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తల్లిదండ్రులు, గిరిజన సంఘ నాయకులు చొరవతో హుటాకుటిన కాళ్ళ నొప్పులతో నడవలేని విద్యార్థినులు అంబులెన్స్లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు అధికారులు చెప్తున్నారు. సికిల్ సెల్ ప్రాబ్లమ్ తో ఉన్నామండి. మాకు క్లీనింగ్ చేయిస్తారండి. సికిల్ సెల్ వాళ్ళకి క్లీనింగ్ చేయిస్తే మొన్న మేడం పిలిచారు, ప్రిన్సిపల్ మేడం పిలిచి సికిల్ సెల్ అయితే ఎక్సర్సైజ్ అవి చేయకూడదా అని పంపించారు సార్. అంటే మిగతా వాళ్ళు ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు, సెకండ్ ఇయర్స్ వాళ్ళు అందరూ రన్నింగ్ అవి చేస్తున్నారు సార్. అందులో మేము కూడా పార్టిసిపేట్ చేసాం సార్. చేస్తుంటే ఇంకా ఆవేశం వస్తున్నా పట్టించుకుంటలేదు సార్, రన్నింగ్ చేస్తున్నారు. ఒక రోజు గురువారం సార్, పోయిన గురువారం ఫస్ట్ ఇయర్ రన్నింగ్ చేస్తలేదు, వాకింగ్ చేస్తున్నారని గుంజీలు తీర్చారు సార్ 60. అలాగే మిల్క్ లో 100 తీర్చారు సార్. మళ్ళీ శనివారం అన్నట్టు మేము పడుకున్నామని, లాస్ట్ మినిట్ లో పడుకున్నామని గుంజీలు 100 టీచర్స్ సార్. కాళ్ళ నొప్పులతో ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు సార్. అంటే చున్నీలకి పినుసులు పెట్టాలి సార్. పినుసులు పెట్టకపోతే ఇలా లాగేసి చెంప మీద కొడుతున్నాను సార్.